హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఆల్వేస్ హ్యావ్ అ హెల్దీ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్. అంటే అన్నీ బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. కాకపోతే కొన్ని ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. లైక్ ఎక్కువగా స్పైసీ ఐటమ్స్, ఎక్కువగా మసాలా ఐటమ్స్, ఎక్కువగా పులుపు తీసుకోవడము ఇది ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ 3 monthsలో ఏంటంటే బాగా కొందరికి నాజియా, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. అండ్ ఆ టైంలో ఏంటంటే చాలామంది మాకు పుల్లెట్వే తినాలని ఉంది, మాకు పచ్చళ్ళతోనే తినాలని ఉంది అంటారు. బట్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇంకొంచెం ఎక్కువగా అవుతుంది. అండ్ దట్ విల్ లీడ్ టు ఎక్సెసివ్ వామిటింగ్స్. సో ఎక్కువగా వామిటింగ్స్ అయ్యేసరికి మళ్ళీ డీహైడ్రేషన్, హాస్పిటల్ అడ్మిషన్స్, ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ అవసరం పడుతుంది. సో డైట్లో ఏంటంటే మీరు ఏదున్నా లిమిటెడ్గా తీసుకోవడం బెటర్. బట్ మ్యాక్సిమం ఈ మసాలా, స్పైసీ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు కాఫీ అండ్ టీ కన్సంప్షన్. చాలామంది ఏంటంటే కాఫీ కప్స్లో కాకుండా మగ్స్లలో అట్లీస్ట్ డైలీ ఒక 2-3 mugs ఆఫ్ కాఫీ తీసుకుంటూ ఉంటారు. సో కాఫీలో ఏంటంటే కెఫిన్ ఉంటుంది. కెఫిన్ ఏంటంటే బేబీ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో బెటర్ టు అవాయిడ్ కాఫీ అండ్ టీ. ఇంకా కొందరు ఏంటంటే టీ లేకపోతే మాకు అసలు బాగా అలవాటు, టీ తాగలేకపోతే నాకు హెడేక్ వస్తుంది ఇవన్నీ అంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక చిన్న కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ పర్ డే, ఒక చిన్న కప్, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. అంతేగాని లిమిటెడ్ అమౌంట్లో ఎక్కువ అమౌంట్ తీసుకోకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఏరేటెడ్ డ్రింక్స్, అంటే లైక్ పెప్సీ కానీ, థమ్స్అప్, కోకాకోలా, స్ప్రైట్స్, అంటే లైక్ కార్బోనేటెడ్ డ్రింక్స్. ఈ ఏరేటెడ్ డ్రింక్స్ అనేది మ్యాక్సిమం బెటర్ టు అవాయిడ్. ఎందుకోసమంటే అందులో వాళ్ళు గ్యాస్ పుష్ చేస్తారు. మీరు అలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే అన్నెసెసరీ షుగర్స్ యాడ్ ఆన్ అవుతాయి. ప్లస్ ఆ గ్యాస్ పంప్ చేయడం వల్ల ఏంటంటే అది బేబీ బోన్ గ్రోత్, టీత్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో బెటర్ టు అవాయిడ్ కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే ఏరేటెడ్ డ్రింక్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే మనకు ప్యాక్డ్ ఫుడ్స్, అంటే టిండ్ ఫుడ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు నూడిల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, రెడీ టు ఈట్ కర్రీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఫ్రోజన్ ఫుడ్స్, అంటే ఇవన్నీ ప్యాక్డ్ ఫుడ్స్, టిండ్ ఫుడ్స్. ఇందులో అన్నిట్లలో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో అవి కూడా మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ చాలామంది ఏంటంటే మేము ఇంట్లో చేసుకోలేకపోతున్నాం అన్నట్టుగా ఈవెన్ కర్రీస్ కూడా బయట నుంచే తెచ్చుకుంటారు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అంటాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు రైనీ సీజన్లో ఏంటంటే మనకి చాట్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ పానీపూరి, మసాలా పూరి, అవి కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కాకపోతే మనకు తెలియదు కదా వాటర్ ఎలాంటి వాటర్ వాడతారు అనేది తెలీదు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. సో ఏమైనా అట్లా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఛాన్సెస్ ఆఫ్ వామిటింగ్ కానీ, లూజ్ మోషన్స్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. కొంచెం హైజీనిక్ ఉన్న రెస్టారెంట్స్లో వన్స్ ఇన్ అ వైల్ అంటే ఓకే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డైట్లో అజినోమోటో అంటాం. అంటే కొందరు నాన్ వెజ్లో టేస్ట్ కోసము ఇట్స్ అ టేస్ట్ ఎన్హాన్సర్ అజినోమోటో అనేది యాడ్ చేస్తారు. యూజువల్గా మనకు ఈ నూడిల్స్లో లేకపోతే రెడీ టు ఈట్ ఫుడ్స్లలో కూడా అది యాడ్ చేస్తారు. సో దట్ థింగ్ యూ హ్యావ్ టు అవాయిడ్. ఎందుకోసమంటే అది తీసుకోవడం వల్ల కూడా మనకు బేబీ బోన్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ టీత్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఫుడ్స్ అనేది కూడా మనకు మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సిందే. అండ్ డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. బికాస్ దాంతో ఏంటంటే డీహైడ్రేషన్ అవుతుంది. అండ్ ఎక్కువగా స్పైస్ ఐటమ్స్ అనేది కూడా అవాయిడ్ చేయమంటాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఏ రకమైన ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది తెలుసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొందరు స్మోకింగ్, ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ వన్స్ కన్సీవ్ అయ్యాక ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్ ఇట్లాంటివి కూడా దూరంగా ఉండడం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఆల్కహాల్ తీసుకునేసరికి మళ్ళీ దాని ఎఫెక్ట్ ఇన్వేరబుల్లీ బేబీ పైన కూడా పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.